వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ పైన షర్మిల మాటల దాడి మామూలుగా లేదు, ఒక తీవ్రతరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆమె కామెంట్ చేశారు. అసలు ఏంటి, ఏం కామెంట్ చేశారనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన కూడా ఆయన సోదరైనటువంటి షర్మిల గారు, అంటే ఏపీ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిల గారు మాటల యుద్ధం అయితే అంతకంతకు తీవ్రతరం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా ఆమె ప్రశ్నిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే చంద్రబాబుతో ఆమె కుమ్మక్కయ్యారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి వారందరికి కూడా, ఎవరైతే వైసీపీ నేతలు చెప్తున్నారో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా సమాధానం ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే దీనిపైన ఆమె షర్మిల గారు స్పందించారు. జగన్ టార్గెట్ గా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా. అయితే జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నిలదీయాలంటే కూడా నీకు నేను చంద్రబాబు కొమ్ము కాసినట్టు ఉందా అనేసి కూడా షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి కానీ అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా, ఎందుకంటే ఆయన గెలిచారు కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకుండా నేను చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తున్నానని చెప్తున్నావు, ఇది కాదు కదా, నువ్వు ప్రజల తరపున అసెంబ్లీలో వెళ్ళాలి కదా అనేసి కూడా దానికైతే చెప్పుకొచ్చారు. అయితే దాని మీద స్పందించకుండా నేను చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నానంటే కూడా దానికి సంబంధించి కూడా ఆమె ప్రశ్నించారు. అయితే అద్దంలో చూసుకోమని కూడా చెప్పుకొచ్చారు. అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది, అద్దంలో మీరు ఇప్పుడు కూడా అద్దంలో మీరు చూసుకున్నప్పుడు కూడా మీకు చంద్రబాబు కనబడుతున్నారంటూ కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అయితే చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో తనకు కించపరిచేంత ద్వేషం మీకుంది కానీ తనకు లేదనేసి కూడా షర్మిల తెలుపుకొచ్చారనమాట. అంటే కానీ తప్పులను తప్పు అని చెప్పే ధైర్యం ఉందనేసి కూడా షర్మిల గారు ఆమె గురించి అయితే చెప్పుకున్నారు. ఒక ప్రతిపక్షాన్ని ప్రశ్నించడానికి ఎక్కడైనా ఉందా అంటే అక్కడ ఉన్నది ప్రతిపక్షం, మరో పక్క ప్రతిపక్షాన్ని ప్రశ్నించడానికి ఉన్నటువంటిది ఎక్కడైనా ఉంటుంది. ప్రతిపక్షం ప్రశ్నించదు కదా. కాబట్టి అలా ఎక్కడైనా ఉందా అనేసి కూడా అడిగారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా నేను ప్రశ్నిస్తాననేసి కూడా చెప్పుకొచ్చారు. అది అధికార పార్టీయా లేక ప్రతిపక్షమా మిత్రపక్షమా, ఏ పార్టీ అయినా సరే నేనైతే చెప్పుకొస్తాను, నేను ప్రశ్నిస్తాననేసి కూడా చెప్పుకొచ్చారు. అదే ముఖ్యమనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పేనని, కాబట్టి తప్పుని చెప్పవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఆమె చట్ట సభలకు గౌరవించకపోవడం తప్పు అనేసి కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి రాజీనామా చేయమనేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఆమె వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చేస్తే తనకు స్వయంగా అక్కడికి వచ్చి నేను ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు అయితే కార్యకర్తలు కూడా హెచ్చరించిన విషయం గుర్తు చేశారు. కాబట్టి ఆమె ఎక్కువగా ఈ మధ్య మనం ఎప్పుడైతే ఏపీకి ఆమె పిసిసి చీఫ్ అయిందో అప్పటి నుండి కూడా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు కన్నా సరే ఎక్కువగా కూడా షర్మిల గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పరిపాలన ఎలా ఉందనేది కూడా ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేదా బీజేపీ వాళ్ళు చేయడం వేరు, సొంత చెల్లెలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా జనాల్లోకి వెళ్ళింది. అసలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని పోల్చకుండా ఉంటే ఇప్పుడు మీ పరిస్థితి అంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చురకలు అంటించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు కదా అనేసి కూడా చెప్పుకొచ్చారు. అసలు వైసీపీలో వైఎస్ఆర్ గారికి, విజయమ్మ గారికి అవమానించింది మీరే కదా, అంటే అవమానించింది మీరే కదా, పెద్దవాళ్ళను అలాగే బొత్స కావచ్చు ఇందులో కూడా లాగారు కదా. వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ను వెళ్ళగొట్టాలని, ఇప్పుడున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే సాయిరెడ్డి అని, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. అంటే వైఎస్ఆర్ అనే దానికి అబ్రివేషన్లుగా విజయసాయిరెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి, అలాగే సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అనేసి కూడా ఆమె అబ్రివేషన్ చెప్పుకొచ్చారు. అయితే కాబట్టి వైఎస్ఆర్ లాగా అసెంబ్లీలో పోరాడడం మీకు చేత కాలేదు, మీకు మీడియా పాయింటే ఎక్కువ అనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే మీరు మాట్లాడుతున్నటువంటి దాన్ని పక్క రాష్ట్రాల్లో, అంటే పక్క రాష్ట్రం అనేది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు కూడా గర్వపడుతున్నామనేసి కూడా జగన్కు షర్మిల గారు అయితే తెలియజేశారు.
మరి మీరు రైతులకు నిలువను మోసం చేసింది నిజం కాదనేసి కూడా ప్రశ్నించారు. 3,000 కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధిని కూడా అనేది చెప్పుకొచ్చారు. 4,000 కోట్లతో ప్రతి ఏడాది పంట నష్టానికి పరిహారం అన్నారు. ఇక వైఎస్ఆర్ జలయజ్ఞం పథకాన్ని తూట్లు పొడిచారనేసి కూడా ఆరోపించారు. అలాగే మద్యపాన నిషేధం అనేసి కూడా దగా చేశారని కూడా చెప్పుకొచ్చారు. మీకంటే మోసగాళ్ళు మోసగాళ్ళు ఎవరున్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా మీలాగా అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ప్రశ్నించారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువును పిరికితనం పెట్టుకుని మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనేసి రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్ వ్యతిరేకించినటువంటి బీజేపీకి తాకట్టు పెట్టుకుంటూ రెచ్చిపోయారనేసి కూడా చెప్పుకొచ్చారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం అనేసి కూడా ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేశారు షర్మిల గారు. ఈ విధంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిరోజు ఏదైనా సందర్భం వచ్చి స్పందించాల్సి వచ్చిందంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి పైన షర్మిలనే మొదటగా స్పందిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వారి కన్నా ఎక్కువగా షర్మిల గారి స్పందిస్తారు. అందుకనేసే వైసీపీ ఏమంటుందంటే కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని కూడా అంటుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం కుమ్మక్క కావాల్సినటువంటి అవకాశం షర్మిల గారికి లేదు. ఎందుకంటే ఆమె ఆ పార్టీలో గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటువంటి క్యాండిడేట్ కాబట్టి అటువంటిప్పుడు ఈ పార్టీని ఎందుకు సపోర్ట్ చేస్తుంది, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పి మొదటి నుండి కూడా ఆమె ఆ విధంగానే చెప్పుకొస్తూ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ వ్యాఖ్యల్లో 100% వాస్తవం ఉందని చెప్పుకోవచ్చు. సరే, ఏది జరుగుతున్నా ఏపీ రాజకీయాలు మాత్రం అన్నా చెల్లెల వారు అనేది కూడా రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది. దీనికి ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పడుతుంది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా విలీనం అవుతుందా లేదా, ఇలాంటి అనేకమైనటువంటి రోజువారీగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. అన్నా చెల్లెల సవాళ్ళు ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.